వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఒక స్పాంజ్ వలె మనము ఉండాలి. ఎందుకంటే స్పాంజ్కి ఉండేటటువంటి స్వభావం ఏంటి అంటే, స్పాంజ్ ఎక్కడ పడితే అక్కడ దాని చుట్టూ ఏ వస్తువులు అయితే ఉన్నాయో, ఏ పదార్థాలు అయితే ఉన్నాయో వాటిని పీల్చుకుంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం కూడా స్పాంజ్ వలె ఉండాలి. లోకంలో ఉన్నప్పుడు మనం స్పాంజ్ వలె కాదు, కానీ లోకంలో ఉన్నప్పుడు లోకాన్ని, లోక ఆశని మనము పీల్చుకునేవారుగా కాదు, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క వాక్యాన్ని మనము పీల్చుకునేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. మేక రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నాము. మేక గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. ఈ గోడలు మేక గ్రంథము 7వ ఆయన మరలా మన యందు జారిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతుచాలండి. ఇక్కడ పాపాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, వారి పాపాలన్నిటినీ కూడా సముద్రపు అగాధంలో పడవేస్తాడంట. ఈ రోజున పాపము అనే మాట ప్రజలకి నచ్చట్లేదు. మందిరాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు అని చెప్పే ప్రసంగాలు అయితే విశ్వాసులకి బాగా నచ్చుతూ ఉన్నాయి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడంటే ఆ రెఫరెన్స్లన్నీ కూడా చక్కగా రాసుకుని అండర్లైన్ చేసుకుని దేవుడు నన్ను దీవిస్తాడని చెప్పి సంతోషపడుతూ ఉన్నారు. కానీ పాపాన్ని గురించి ఖండించినప్పుడు, పాపాన్ని గురించి ఖండించేటటువంటి సేవకులు అంటే ఎవరికి కూడా ఇష్టం లేదు. కాబట్టి పాపము అనే మాట మీదనే ప్రజలకి ఇష్టం లేదు. ఎందుకంటే మేము పాపులు కాదు, మేము చాలా పరిశుద్ధులము, ఈ ప్రపంచంలో మా అంత పరిశుద్ధులు ఎవరు కూడా లేరు అనేటటువంటి ఆలోచన. పాపి అంటే నేను కాదండి పాపిని, లోకంలో ఉన్నవారు పాపులు, అన్యులు పాపులు, లోకంలో తిరుగుతున్నవారు పాపులు, నేనైతే పాపిని కాదు అనేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదే ఉద్దేశంతో బ్రతుకుతా ఉన్నారు. పాపాన్ని గురించి మరొక మాట కూడా రాయబడి ఉంది. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా చదువుదాము. వికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపి వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అంటా ఉన్నాడు, నీ పాపములన్నీ కూడా నేను క్షమించి ఉన్నాను, నీ పాపములన్నీ కూడా నీ పాపంలో నుండి నేను విడిపిస్తున్నాను, అలాగే నీ పాపాలన్నీ కూడా నా వీపి తట్టున పారవేస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రభా నేను పాపిని అని చెప్పి దేవుని సన్నిధిలో మన యొక్క పాపాలు ఒప్పుకుంటామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన యొక్క పాపాలను మనం విడిచిపెడతామో, అప్పుడు దేవుడు అంట మన పాపాన్ని క్షమించేటటువంటి దేవుడై ఉన్నాడంట. ఒకవేళ మనుషులకి కానీ మనము విరోధంగా ఏదైనా పాపం చేస్తే, వారికి విరోధంగా పాపం చేసి మనం వెళ్ళి తర్వాత క్షమించండి, ఏదో తప్పు అయిపోయింది, తప్పు చేశానని చెప్పేసి ఒకవేళ అడిగితే వారైనా ఒకవేళ మన పాపాలు క్షమించకపోవచ్చు, మన తప్పులు ఒకవేళ వారైనా క్షమించకపోవచ్చు. కానీ దేవుని సన్నిధికి మనం వచ్చి, దేవుని సన్నిధికి మనం వచ్చి మన పాపాలన్నీ కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకుంటేనంట దేవుడు మనల్ని క్షమిస్తాడంట. అలాగే మన పాపాలన్నీ కూడా ఆయన వీపు తట్టు వెనకాల వేస్తాడంట. ఇప్పుడు వీపు ఎవరికైనా కనపడుతుందా చెప్పండి? మన ఈపు మనకు కనపడుతుందా? ఒకవేళ ఈపు మీద ఏదైనా గీసుకుంది అనుకోండి, ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఎలా గీసుకుంది ఏంటి అని చెప్పి మనం అద్దం దగ్గరికి వెళ్ళి నుంచుని చూసుకుంటే తప్ప మన ఈపు మనకి కనపడదు. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, మీ పాపాలన్నీ కూడా ఇంకా నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోను, మీ పాపాలు జ్ఞాపకం చేసుకోవడం నాకు ఇష్టం లేదు, మీ పాపాలను తలంచుకోవడం నాకు ఇంకా ఇష్టం లేదు, కాబట్టి మీ పాపాలన్నీ కూడా నా ఈపు తట్టున నేను పారవేస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను ఎప్పుడు ఇంకా మీ పాపాలని నేను జ్ఞాపకం చేసుకోను అని చెప్తున్నాడు. మనము కూడా ఆ పాపాలను మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం దేవుడికి ఇష్టము లేదు. ఆ పాపాలని మనం కూడా విడిచిపెట్టే వారిగా ఉండాలని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన ప్రేమ చేత మన పాపాలన్నింటినీ కూడా దేవుడు క్షమిస్తాడంటండి. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే మనము కొలవలేనంత ప్రేమ. ఈ లోకంలో దేవుని ప్రేమ తర్వాత ఎవరి ప్రేమ గొప్పది అంటే తల్లి ప్రేమ చాలా గొప్పది. తల్లి మనల్ని చాలా ప్రేమిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు తల్లి మనల్ని ప్రేమిస్తుంది? మనం బయట కడుపులో పడ్డామని తెలిసిన తర్వాత, మనం యొక్క కదలికలు కడుపులో తెలుస్తున్నప్పుడు తల్లికి, అప్పుడు
పుడుతుంది, అప్పుడు తల్లి ప్రేమిస్తూ ఉంటుంది. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నేను నీ తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పి ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి పిలిచానండి. ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, గర్భంలో నువ్వు రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. తల్లి మనల్ని ఎప్పుడు చూస్తుంది అంటే, మనం గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత తల్లి మనల్ని చూస్తుంది. ఒకవేళ స్కానింగ్లో ఒకవేళ 5-6 నెలలకి అయితే స్కానింగ్ తీస్తూ ఉంటారు. తీసిన తర్వాత డాక్టర్లు చెప్తూ ఉంటారు, ఇదిగో మీ బిడ్డ యొక్క ముక్కు ఇది, మీ బిడ్డ యొక్క నోరు ఇది, ఇదిగో మీ బిడ్డ యొక్క రూపం ఎలా ఉంది కడుపులో అని చెప్పేసి స్కానింగ్ చెప్తూ ఉంటారు. కానీ స్కానింగ్లో చూపిస్తూ ఉంటారు. కానీ నేరుగా మనల్ని తల్లి ఎప్పుడు చూస్తుంది అంటే, మనం భూమి మీదకి వచ్చిన తర్వాత మాత్రమే తల్లి మనల్ని చూస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్పేసి దేవుడు అంటా ఉన్నాడు. తల్లి గర్భంలో మనం రూపింపబడక ముందే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడంట. అంతేకాదు, తల్లి గర్భంలో మనం రూపింపబడక ముందే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంట. ఆయన ప్రేమ చేత మన పాపాలన్నిటినీ కూడా ఆయన వీపు తట్టున పారవేస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే, పాపాన్ని క్షమించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ రోజుల్లో చాలా మంది యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉండేవారు. యేసు ప్రభువునితో మేము ఉంటే మా జీవితాలు ధన్యమైపోతాయి, నిన్ను చూస్తే మా జీవితాలు ధన్యమైపోతాయి అని చెప్పేసి ఆయనతో ఉంటేనే బ్రతుకులు ధన్యం అనుకుని చాలా మంది వెంబడిస్తూ ఉండేవారు. కానీ వారందరినీ దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. కానీ ఒక 12 మంది శిష్యుల్ని మాత్రమే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మందిలో దేవుడు ఇస్కరియోతు యోధని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన్ని ఏర్పాటు చేసుకుని దేవుడు ఆయన్ని ప్రత్యేకించాడు. ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, యోధ యొక్క జీవితంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనము ఈ రాత్రికాల సమయంలో మనము ధ్యానం చేయబోతున్నాము. అతని నుంచి మనము ధ్యానం చేయవలసిన విషయాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా దేవుడు యోధాని ప్రత్యేక పరుచుకున్నాడు. ఎంతో మంది ఉన్నారు, కానీ వారందరిలో కూడా దేవుడు యోధాని ప్రత్యేకపరుచుకుని ఆయన శిష్యుల్లో మరి ఒకరిగా ఉండేటటువంటి భాగ్యము యోధాకి కూడా దేవుడు ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనల్ని కూడా ప్రత్యేకపరుచుకున్నాడు. ఎంతో మంది కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఎంతో మంది కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ రాత్రికాల సమయంలో మరి ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు వినేటటువంటి భాగ్యం మనకి ఇచ్చాడు. ఆయన మాటలు వినడానికి నీకు ఎంతో అద్భుతమైనటువంటి సమయాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి యోధాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అతన్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడు మొదటిగా. రెండోదిగా ఏంటి అంటే, ఆయన బోధ యోధ ఎప్పుడు కూడా వింటా ఉన్నాడు. దేవుడితో ఆయన తిరుగుతూనే ఉన్నాడు. 33.5 సంవత్సరాలు దేవుడు ఈ లోకంలో జీవిస్తే 3.5 సంవత్సరాలు యోధ దేవుడితోనే ఉన్నాడు. దేవుడి బోధ వింటా ఉన్నాడు. దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి మాటలన్నిటినీ కూడా యోధ వింటూనే అతను ఉన్నాడు. కానీ ఎంతో శ్రేష్టమైనటువంటి బోధ విన్నాడు, ఎంతో బెస్ట్ బోధ అతను విన్నాడు. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలనుకోండి, ఇప్పుడు జాయిన్ చేయాలనుకున్నప్పుడు స్పెషల్ కాలేజ్ ఎక్కడుంది, స్పెషల్ స్కూల్ ఎక్కడుంది, పేరు గాంచినటువంటి స్కూల్ ఎక్కడుంది, బెస్ట్ టీచర్ల దగ్గర జాయిన్ చేస్తే, బెస్ట్ స్కూల్లో జాయిన్ చేస్తే మా పిల్లలకి మంచి ర్యాంకులు వస్తాయి, మంచిగా సీట్లు వస్తాయి, వారు బాగా చదువుకుంటారు, మంచి భవిష్యత్తు వారికి ఉంటుంది అని చెప్పేసి ఏదైతే బెస్ట్ స్కూల్లో జాయిన్ చేయడానికి మనము ఇష్టపడతాం. బెస్ట్ గురువుల దగ్గర ఉండడానికి, నేర్చుకోవాలని ఆశ ఉన్న వాళ్ళు బెస్ట్ గురువుల దగ్గర ఉండడానికి వారు ఆశపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు యోధను చూసినప్పుడు యోధ కూడా ఒక బెస్ట్ గురువు దగ్గర ఇతను బోధ వింటా ఉన్నాడు. దేవుడు ఎలాంటి వారు అంటే, గురువులకి ఆయన గురువు, మంచి బోధకుడు, మంచి. అప్పట్లో యేసు ప్రభువుని ఏమని పిలిచేవారు అంటే రబ్బీ అని పిలుస్తూ ఉండేవారు. రబ్బీ అనే మాటకి అర్థం ఏంటి అంటే బోధకుడు అని అర్థము. కాబట్టి మంచి మంచి బోధలు, జీవం కలిగినటువంటి బోధలు యేసు ప్రభువు చేస్తూ ఉండేవారు. కాబట్టి ఈ యోధ యేసు ప్రభువుతోనే తిరుగుతూ ఉన్నారు. ఆ బోధ అంతా కూడా వింటూ ఉన్నాడు. కానీ అతనిలో ఏమాత్రం కూడా మార్పు అనేది
రాలేదు. ఏదో ఒక ప్రసంగం విని మారిన వారు చాలా మంది ఉన్నారు, కానీ ఎన్నో ప్రసంగాలు విన్నా కూడా ఇతను ఏమాత్రం మార్పు అనేది జరగలేదు. కాబట్టి యోధ మొదటిగా మనం చూసాము, అతను ఎంపిక చేయబడిన వ్యక్తి. రెండోదిగా యోధాని మనం చూస్తాము, దేవుడి బోధ వినినటువంటి వ్యక్తి. మూడోదిగా మనం యోధాని చూస్తే అతను దేవుడి అద్భుతాలు చూసినటువంటి వ్యక్తి. యేసు ప్రభుత్వంలో ఉన్నారు, ఎన్నో అద్భుతాలు ఆయన చూశాడు. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన చేశాడు. మరి చనిపోయిన వారిని ఆయన లేపాడు, అలాగే కుంటి వారికి ఆయన నడకనిచ్చాడు, చూపు లేని వారికి ఆయన మాటనిచ్చాడు, చనిపోయిన వారిని ఆయన లేపాడు, కుష్ఠరోగులను ఆయన బాగు చేశాడు. ఇలాగ ఎన్నో అద్భుతాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు చూశాడు, కానీ విశ్వాసం అనేది అతనిలో ఏమాత్రము కూడా కలగలేదు. ఈ రోజున యేసు ప్రభువుని చూస్తూ ఉన్నాం, కానీ అద్భుతాలను చూస్తూ ఉన్నాం, కానీ విశ్వాసంలో ఏమాత్రం కూడా కలగకుండా ఉంది. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, దేవుని మాటలు వినుట వల్ల మనకి విశ్వాసము కలుగును. మరి వినుట ద్వారానే విశ్వాసం కలిగితే ఇంకా ప్రత్యక్షంగా దేవుని యొక్క కార్యం చూస్తే, కళ్ళారా చూస్తే ఇంకెంత విశ్వాసం పెరగాలి చెప్పండి. ఎవరైనా సాక్ష్యం చెప్పారనుకోండి, దేవుడు నా జీవితంలో ఈ అద్భుతం చేశాడు, దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడు అని చెప్పేసి ఎవరైనా సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఆ సాక్ష్యాలు విన్నప్పుడే చాలా మందికి విశ్వాసం కలుగుతూ ఉంటుంది. మరి విన్నప్పుడే అంతగా విశ్వాసం కలిగితే మరి నేరుగా ప్రత్యక్షంగా దేవుని యొక్క అద్భుత కార్యాలు చూశాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు నేరుగా చూసి కూడా ఆయన విశ్వాసం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నాలుగోదిగా యోధాను గురించి మనం చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 3వ వచనం చదువుదాము. యోహాను రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇవ్వలేదనెను. వాడు ఇలాగ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చెను కనుక అలాగూ చెప్పాను. చాలండి. ఇక్కడ మనం యోధన గురించి చూసినట్లయితే నాలుగోదిగా దేవుడు ఇతనికి బాధ్యత అప్పగించాడు. డబ్బు సంచిని ఇతని దగ్గర ఉంచాడు. బాధ్యత అనేది యోధాకి దేవుడు అప్పగించాడు. ఇప్పుడు ఎవరికైనా బాధ్యత అప్పగించాలనుకోండి, ఎవరికి మనము బాధ్యతను అప్పగిస్తాము? ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే నమ్మకంగా పనిచేస్తారో వారికి మనము బాధ్యత అప్పగిస్తాం. అంతేగాని ఎవరికి పడితే వారికి మనము బాధ్యతలు అప్పగించము. మరి ఇప్పుడు దేవుడు యోధాకి బాధ్యతలు అప్పగించాడు అంటే యోధాని దేవుడు ఎంతో నమ్మాడు కాబట్టి ఎంతో నమ్మకంతో ఇతనికి బాధ్యత అనేది దేవుడు అప్పగించాడు. కానీ దేవుడు ఎంత నమ్మి బాధ్యతని అప్పగిస్తే ఈ బాధ్యతని సరిగ్గా నిర్వర్తించకపోగా, సరిగ్గా ఈ బాధ్యతని యోధా నిర్వర్తించలేకపోగా అంటున్నాడు, ఈ అత్తరం పుట్టి ఎందుకు తెచ్చినవు? యేసు ప్రభు పాదం మీద పోస్తా ఉన్నాడు, ఇది అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఇతను దొంగ కాబట్టి నిజానికి వారి మీద శ్రద్ధ ఉండి ఈ మాట చెప్పట్లేదు, కానీ నిజానికి ఇతని దగ్గర డబ్బు సంచి ఉంటుంది కాబట్టి ఆ డబ్బుని ఇతను దొంగతనం చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాడు. అంటే ఇతనికి డబ్బు మీద ఆశ అనేది కలిగింది, ధనం మీద ఆశ ఇతనికి కలిగింది. నిజానికి దేవుడితోనే ఇతను ఉంటున్నాడు కాబట్టి మరి దేవుడితో ఉండే వారికి ఏం అవసరం వస్తుందో దేవుడికి తెలియదా చెప్పండి? వారికి ఏది అవసరం అవుతుంది, దేవుడు ఎప్పుడు ఏ సమయానికి వారికి ఏం కావాలి అనేది దేవుడికి తెలుసు. కాబట్టి ఆయనతో ఉంటున్నాడు కాబట్టి డబ్బు అనేది దేవుడు ఇవ్వగలడు. ఒకవేళ డబ్బు లేకపోతే ఏదైనా అద్భుతాన్ని చేసి ఏదైనా కావాల్సిన దాన్ని కూడా దేవుడు సృష్టించగలడు. కాబట్టి ఇంకా ధనాన్ని మీద ఆశ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు. దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు పరలోకమందు ధనాన్ని కూర్చుకునండి, పరలోకమందు మీరు ధనాన్ని కూర్చుకునే వరకు ప్రయాసపడండి అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మన ప్రయాసము ఎలా ఉండాలి అంటే పరలోకంలో మనము ధనము కూర్చుకోవడానికి మనం ప్రయాసపడాలి, కానీ
ఇవ్వలేదు. కానీ యోధాను మనం చూసినప్పుడు డబ్బు మీద ఇతనికి ఆశ కలిగింది, దేవుని మీద ఉండవలసినటువంటి ఆశ ఇతనికి డబ్బు మీద కలిగింది. కాబట్టి ఇతను ఏం చెప్తా ఉన్నాడు అంటే 5వ వచనం చదువుతాము. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇవ్వలేదని ఉంచాలండి. ఇప్పుడు చెప్తా ఉన్నాడు, ఇది ఎందుకు, ఈ విలువ గల అత్తను ఎందుకు పాడు చేస్తా ఉన్నావు, ఇది అమ్మేసి పేదలకు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి సలహా ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు చాలా మంది ఎలా ఉంటారు అంటే దేవుని కార్యాలు వారు చేయరు, దేవుని పనులు వారు సహకరించరు. వారు సహకరించకపోగా ఎవరైతే పరిచయం చేస్తా ఉన్నారో, ఎవరైతే వారు సహకరిస్తూ ఉన్నారో దేవుని పని కొరకు, అలాంటి వారిని కొంతమంది వెనక్కి లాగుతూ ఉంటారు. నువ్వే ఈ పని చేయాలా, సంఘంలో ఇంతమంది ఉన్నారు కదా, ఎవరో ఒకరు పని చేస్తారు కదా, నువ్వెందుకు ఈ పని చేయాలి, నువ్వెందుకు దేవుని పని కొరకు సహకరించాలి, వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారు కదా అని చెప్పేసి కొంతమంది వెనక్కి లాగుతూ ఉంటారు. ఒకవేళ దేవుని పని నువ్వు చేయకపోతే ఒకవేళ కాముగా ఉండు, ఏం పర్లేదు, మౌనంగా ఉండు, కానీ చేసేవారిని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా ఆటంగా పరచొద్దు. ఈమె ఒక సమర్పణ జీవితం కలిగి ఉంది. దేవుని కొరకు దేవుడు మా గ్రామానికి వస్తున్నాడు కాబట్టి మరి ఈ అత్త కుట్టిని పోసినది దేవుని పాదాలు కడిగితే దేవుని గణపరచాలి, దేవుని నేను మహిమపరచాలి అని చెప్పేసి మరి ఈమె ఒక ఆశ కలిగి ఉంది. పేదలకు ఇవ్వాలని చెప్పేసి ఆమెకు తెలీదా చెప్పండి? సలహా ఇవ్వాలకి తెలీదా ఏం చేయాలి అనేది? తెలుసు. అయినప్పటికీ దేవుని కార్యం నేను చేయాలి, దేవుణ్ణి నేను మహిమపరచాలి, దేవుని గణపరచాలని చెప్పేసి దేవుని కొరకు ఒక గొప్ప కార్యం చేయడానికి ఆమె సమర్పణ జీవితం కలిగి ఉంటే, ఇక్కడ ఈ వ్యక్తి చేసే పని ఏంటి అంటే ఆమెని తప్పుడు దారి పట్టిస్తా ఉన్నాడు. తప్పుడు ఆలోచన ఈ యోధ కలిగి ఉన్నాడు. ఇది దేవుని గణపరచడానికంటే వేరే పనికి వాడడానికి ధనాన్ని మనము ఉపయోగించవచ్చు కదా అని చెప్పి తప్పుడు ఆలోచన ఇతను కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు ముందుకు సాగాలి అంటే తప్పుడు ఆలోచన నువ్వు విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో నీ యొక్క తప్పుడు ఆలోచన సరిచేయబడాలి. నీ తప్పుడు ఆలోచన సరిచేయకుండా, నీ తప్పుడు నువ్వు విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో సాగాలి అంటే నువ్వు ముందుకి సాగలేదు. కాబట్టి ఇతను తప్పుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు ధనం మీద ఇతనికి ఆశ కలిగింది. ఆమెనేమో అభ్యంతరపరుస్తూ ఉన్నాడు. ఆమెకి సలహాలు ఇచ్చి ఆమెను ఆపాలని చెప్పి చూస్తా ఉన్నాడు. ఆశ మీద, డబ్బు మీద ఆశ కలిగినటువంటి వ్యక్తిగా యోధ ఉన్నాడు. అలాగే మనం తర్వాత చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం చదువుకున్నాము. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వారిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వాడితో చెప్పగా చూడండి. ఇప్పుడు యోధాలో ఏం ప్రవేశించింది అంటే సాతాను వారిలో ప్రవేశించింది. ఇప్పుడు సాతాను ఎవరిలో ప్రవేశిస్తుంది చెప్పండి? ఎవరైతే తలుపులు తెరిచి ఉంటారో, హృదయము అనేటటువంటి తలుపులు ఎవరివైతే తెరవబడి ఉంటాయో వారిలో సాతాను ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, ఇంట్లో మనము తలుపులు తెరిచేసి ఉంచామనుకోండి, ఇప్పుడు దారిట కుక్కలు వెళ్తాయి, పిల్లులు వెళ్తాయి, కోతులు వెళ్తాయి, ఎన్నో రకమైనటువంటి పక్షులు వెళ్తూ ఉంటాయి. మనం తలుపులు తెరిచి ఉంచినప్పుడు అన్ని కూడా లోపలికి వస్తాయి. తలుపులు తెరిచేసి మనం ఎవరు కూడా దాని దగ్గరికి లేకుండా, అక్కడ ఎవరు లేకుండా ఏదో వచ్చినా పర్లేదులే వస్తే రానివనేసి తలుపులు తెరిచి ఉంచితే అన్ని కుక్కలు వస్తాయి, పిల్లలు వస్తాయి, అన్ని ఇంట్లోకి వస్తాయి. కాబట్టి ఇప్పుడు సాతాను ఎవరిలో ప్రవేశిస్తుంది అంటే ఎవరైతే హృదయం యొక్క తలుపులు తెరిచి ఉంచుతారో వారిలో అపవాది ప్రవేశిస్తుంది. ఎవరైతే అపవాదికి చోటిస్తారో వారిలో అపవాది ప్రవేశిస్తుంది. అపవాది చూస్తూ ఉంటుంది, ఎప్పుడు ఏ సమయంలో ఎవరు నాకు చోటిస్తారు, ఎలా నాకు చోటిస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు వారి హృదయంలోకి నేను వెళ్ళిపోవాలని చెప్పేసి మన హృదయం అనే తలుపు దగ్గర ఎప్పుడు కూడా అపవాది చూస్తూ అది కనిపెడుతూనే ఉంటుంది. ఎవరైతే చోటిచ్చారో మీకు వారి హృదయంలోకి వచ్చి అపవాది చెలరేగుతా ఉంటుంది. దానికి అదుపు అనేది ఉండదు. ఎప్పుడు కూడా దేవుడేమో ఆయన ప్రేమకు సమాధానానికి కర్త ఉంటే అపవాది మాత్రం ఎప్పుడు ఎవరిని నాశనం చేద్దామని చూస్తూ ఉంటుంది. కాబట్టి మనము అవకాశం ఇవ్వకపోతే అపవాది మన హృదయంలో ప్రవేశించలేదు. కానీ మనం ఎప్పుడైతే అవకాశం ఇస్తామో అప్పుడే అపవాది మన హృదయంలోకి ప్రవేశిస్తుంది. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, అపవాదికి మీ హృదయంలో చోటు ఇవ్వకూడదు. చిన్న మాట, అపవాదికి మీ హృదయంలో చోటు ఇవ్వకండి అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. భార్యాభర్తలకి గొడవ వచ్చిందనుకోండి, ఎవరు ఒకరికి ఓపిక సహనం లేకుండా ఉంటే, ఎవరైనా ఒకవేళ కోపం ఎక్కువ ఉంటే, ఆవేశం ఎక్కువగా ఉంటే ముగ్గురులో ప్రవేశిస్తుంది. ఇంకా
గొడవలు అనేవి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏదో చిన్న విషయంలో అపవాదికి చోటు ఇస్తూ ఉన్నారు కాబట్టి అపవాది వారి హృదయంలోకి వస్తుంది. అపవాది నాశనము అనేది తీసుకుని వస్తూ ఉంది. ఇప్పుడు అపవాదికి యోధ చోటు ఇచ్చిన వాడిగా ఉన్నాడు. అపవాదికి చోటు ఇచ్చిన తర్వాత ఏమైంది అంటే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 26. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచుండెను. ఇప్పుడు యోధాలో సాతాను ప్రవేశించిన తర్వాత ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చూశాడు, ఎంతో బోధ విన్నాడు. విన్నప్పటికీ కూడా దేవుడి మీద ఎంతో ప్రేమ ఉండవలసినటువంటి యోధాకి ఏముంది అంటే ఆయన అప్పగించాలి అనేటటువంటి దురాలోచన అతని హృదయంలోకి ప్రవేశించింది. నిజానికి ఎంతో మంది శిష్యులు ఉన్నారు, కానీ వారు ఎవరు కూడా అపవాదికి చోటు ఇవ్వలేదు. కానీ యోధ మాత్రమే అపవాదికి చోటు ఇచ్చాడు. చోటు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలాగైనా నాకు డబ్బు కావాలి అనేటటువంటి ఆశ అతనికి కలిగింది. యేసు ప్రభాని అమ్మేసైనా సరే, ఒకవేళ యేసు ప్రభాని వారికి అప్పగించైనా సరే నేను డబ్బు సంపాదించాలి అనేటటువంటి ఆశ అతనికి కలిగింది. అపవాది అతను ప్రవేశించింది కాబట్టి ఇప్పుడు వారిని అడుగుతా ఉన్నాడు అధికారుల్ని, ఇప్పుడు యేసయ్య నేను మీకు అప్పగిస్తాను, నేను మీకు అప్పగిస్తే నాకు మీరు ఏమిస్తారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. అడిగి ఒక సమయాన్ని దేవుని అప్పగించడానికి ఒక సమయాన్ని కనిపెడతా ఉన్నాడు. ఏదో సేవ చేయడానికి కొన్ని సమయాన్ని కనిపెట్టట్లేదు, కానీ యేసు ప్రభువుని అప్పగించడానికి సమయాన్ని కనిపెడతా ఉన్నాడు. యేసు ప్రభువుని అప్పగించడానికి ఇతనికి చాలా ఆసక్తి ఉంది. ఈ రోజున దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి ఆసక్తి లేదు, కానీ దేవుని పనులు చేయడానికి, దేవుని కార్యాలు చేయడానికి ఆసక్తి లేదు, కానీ ఎప్పుడు కూడా తప్పుడు ఆలోచన సలహాలు ఇవ్వడానికి, దేవుని రాజ్యాన్ని కూలగొట్టడానికి మనుషులకి చాలా ఆసక్తి అనేది ఉంది. కాబట్టి ఈ వ్యక్తికి కూడా ఏదో సేవ చేయాలనే ఆశ కాదు, కానీ దేవుని అప్పగించాలి అనేటటువంటి ఆశ ఉంది. కాబట్టి ఆ సమయం కొరకు ఇతను కనిపెడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 49వ వచనం చదువుదాం. వెంటనే యేసు వద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను. చాలండి. ఇప్పుడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి దేవుని ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. ముద్దు దేనికి సూచనగా ఉంది అంటే ప్రేమకి సూచనగా ఉంది. ఒకవేళ తల్లికి బిడ్డ మీద ప్రేమ పొంగి పొర్లిపోయింది అనుకోండి, పొంగి పొర్లిపోయినప్పుడు తల్లి బిడ్డను ముద్దు పెట్టుకుంటుంది. కాబట్టి ఈ ముద్దు ప్రేమకు సూచనగా ఉంది. కానీ ఈ వ్యక్తి ఎలా ముద్దు పెట్టుకుంటున్నాడు అంటే కపటమైనటువంటి ముద్దు యేసయ్యను పెట్టుకుంటా ఉన్నాడు. చాలా మంది మనుషులు చాలా పొగుడుతూ ఉంటారు, ఎందుకంటే వారి మనసులో ఒకటి ఉంటుంది, పైకి మాత్రం చాలా పొగుడుతూ ఉంటారు. ఇలా పొగడడాన్ని మనం ఎప్పుడు కూడా నమ్మకూడదు. చాలా ఎక్కువగా పొగుడుతూ ఉంటారు, ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు. అలాంటి పొగడతలు మనం ఎప్పుడు కూడా నమ్మకూడదు. ఎందుకంటే వారు పైకి పొగుడుతూ ఉన్నారు, కానీ వారి హృదయంలో కపటపు ఆలోచనలు ఉన్నాయి, వారి హృదయంలో ప్రేమ అనేది లేదు. కాబట్టి వారు కపటమైన మనసుతో మాత్రమే వారు పొగుడుతూ ఉన్నారు. కాబట్టి ఈ వ్యక్తి దేవుడి మీద ప్రేమ పొంగి పొర్లిపోయి దేవుడి మీద ప్రేమ చాలా ఎక్కువైపోయి ముద్దు పెట్టుకోవట్లేదు, కానీ ఒక కపటమైనటువంటి ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. ఎందుకంటే వారు అడుగుతా ఉన్నారు, మరి యేసు ప్రభువుని మేము ఎలా గుర్తు పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభువుతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది కూడా ఎలా ఉన్నారు అంటే యేసు ప్రభువులాగే వారు కూడా ఉన్నారు. వారితో సహవాసం చేస్తే మనం కూడా వారు ఒకరితో సహవాసం చేస్తామనుకోండి, మనం కూడా వారిలో మారిపోతాము. వారిలో ఉన్నటువంటి స్వభావం మనలో వస్తుంది. కాబట్టి వారి ఆకారంలోకి మనం కూడా మారుతాం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువుతో సహవాసం చేసిన తర్వాత శిష్యులు అందరూ కూడా యేసు ప్రభువులాగే మారారు. యేసు ప్రభువు వేసుకునేటువంటి బట్టలు వేసుకుంటున్నారు, అలాంటి చెప్పులు వేసుకుంటున్నారు. ఆ తల కూడా అంతా అలాగే ఉంది. కాబట్టి సేమ్ అందరూ కూడా ఒకేలా ఉన్నారు. కాబట్టి వారు గుర్తుపట్టలేక వారు అడుగుతూ ఉన్నారు, యేసు ప్రభువుని మేము ఎలా గుర్తుపట్టాలి అని చెప్పేసి అడిగినప్పుడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. పైగా అతను చెప్తా ఉన్నాడు, నీకు శుభము కలుగును గాక అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఏదైనా మంచి కార్యం చేస్తున్నాడండి శుభం కలగడానికి వ్యక్తి
అసలు అతను చేసేదే చెడు కార్యము. యేసు ప్రభుని మరణానికి అప్పగిస్తున్నాడు. మరి ఇతను చేసేదే తప్పైనప్పుడు మళ్ళీ శుభమని చెప్తున్నాడు. చూడండి, శుభమని చెప్పి ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. మనం చూసినట్లయితే సామెతలు 27వ అధ్యాయము 6వ వచనం చదువుదాము. మేలుకోరిన స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఇప్పుడు మేలు కోరేటటువంటి స్నేహితుడంట గాయాలు చేస్తాడంట, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంట. ఇప్పుడు ఒకవేళ తల్లిదండ్రులు కనుక ఒకవేళ నిన్ను గాయపరుస్తూ ఉన్నారనుకోండి, వారు నీకు మేలు చేయడానికి, నిన్ను ఒక మంచి మార్గంలో పెట్టడానికి తప్ప వారు నిన్ను నాశనం చేయడానికి కాదు. కాబట్టి వారు గాయం చేసిన గాయాన్ని నువ్వు భరించే వ్యక్తిగా ఉండాలి. ఒక్కొక్కసారి డాక్టర్ గారు గాయం చేస్తుంటారు. ఒక ఆపరేషన్ చేయాలనుకోండి, ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు కత్తులతో కోస్తూ ఉంటారు. ఒకవేళ డాక్టర్ గారితో నన్ను కత్తులతో వేయకండి, నన్ను గాయం చేయకండి, ఈ గాయాలను నేను తట్టుకోలేకపోతా ఉన్నాను కాబట్టి నన్ను గాయాలు చేయకండి అంటే డాక్టర్ గారు అంటారు, ఇప్పుడు నీకు ఆరోగ్యం కావాలి అంటే నేను గాయాలు చేయాలి, గాయాలు చేయకపోతే నీకు ఆరోగ్యం అనేది రాదు. కానీ నీకు ఆరోగ్యం వద్దు అనుకుంటే గాయం చేయలే వెళ్ళిపో హాస్పిటల్ నుంచి అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు ఆరోగ్యము కావాలి అంటే గాయం అనేది కలగాలి. ఇప్పుడు పరమకుమారి కూడా మనల్ని చెక్కుతూ ఉంటాడు, మనల్ని గాయం చేస్తూ ఉంటాడు. ఎందుకు మనల్ని చెక్కుతూ ఉంటాడు అంటే మనల్ని అందమైనటువంటి పాత్రగా తయారు చేయాలి కాబట్టి దేవుడు చెక్కుతూ ఉంటాడు. ఒకవేళ మనల్ని చెక్కకపోతే మనం అందమైన రూపంలోకి రాము, మనం ఒక అందమైన పాత్రగా మనము మార్చబడం కాబట్టి దేవుడు మనల్ని పరీక్షించాలి, మనల్ని చెక్కాలి, మనల్ని గాయపరచాలి. కాబట్టి గాయపరచబడినప్పుడే మనకి ఆశీర్వాదం అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు మేలు కోరేవారు, మనకి మేలు జరగాలని కోరుకునేవారు గాయాలు చేస్తూ ఉంటారు. కానీ పగవాడు మాత్రము లెక్కలేనని ముద్దులు మనకి పెడతారు. ఇప్పుడు యోధా చేసినటువంటి పని కూడా అదే. అతను కపటమైనటువంటి ముద్దు యేసు ప్రభువుకి పెడతా ఉన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం చదువుదాము. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పెను. వారు దానితో మాకేమి నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకునేను. చాలండి. ఇప్పుడు ఇతని యొక్క జీవితము ఎలా ముగించబడాలి అంటే చాలా అద్భుతంగా ఇతని జీవితము ముగించబడాలి. పౌలు జీవితం ఎలా అయితే అద్భుతంగా ముగించబడిందో, ఇప్పుడు పేతురు యొక్క జీవితం ఎలా అయితే అద్భుతంగా ముగించబడిందో, ఇప్పుడు ఇతని జీవితం కూడా అంత అద్భుతంగా ముగించబడి ఉండాలి. ఒకవేళ దేవుడి చిత్తంలో ఇతను ఉంటుంటే, దేవుడు ఒకవేళ ఏ చిత్తంతో ఏ ఉద్దేశంతో దేవుడు ఇతని ఏర్పాటు చేసుకున్నాడో, ఏ ఉద్దేశంతో యోధాను దేవుడు ఎంపిక చేసుకున్నాడో ఆ ఉద్దేశంలో ఇతను నిలబడి ఉంటుంటే ఇతని ముగింపు కూడా ఒక గొప్పదిగా, ఒక మైమోత్సవంగా అసలు ఉండాలి. కానీ ఇతని కార్యారంభం కంటే కార్యాంతం మేలన్నట్లుగా ఒక గొప్ప ముగింపు ఈ వ్యక్తి ఇవ్వాలి. కానీ ఈ వ్యక్తి ఎప్పుడైతే మరి దేవుని అప్పగించి దేవుని చిత్తం కాకుండా దేవుని ఉద్దేశం కాకుండా తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నాడో, ఎప్పుడైతే అతను మార్గం తప్పి నడిచాడో ఆ సమయంలో ఇంకా దేవుని చిత్తము మారిపోయింది. కాబట్టి ఊరు పెట్టుకుని చనిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. చాలా భయంకరమైనటువంటి ముగింపు, చాలా భయంకరమైనటువంటి అంతము యోధాకి వచ్చింది. ఎందుకంటే యేసు ప్రభువుని అప్పగించడము ధనానికి, అతని సాతానికి అతని హృదయంలో చోటు ఇవ్వడం అనేది ఒక భయంకరమైనటువంటి ముగింపుకి దారి తీసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిజానికి యేసు ప్రభువుని నమ్మితే నాకు 30 వెండి నాణ్యాలు వస్తాయని చెప్పేసి వెండి నాణ్యాలను అయితే సంపాదించుకోగలిగాడు కాబట్టి, కానీ ఇంకా తన ప్రాణాన్ని సంపాదించుకోలేకుండా ఇంకా చివరి టైంలో దారుణమైనటువంటి మరణము, అతనికి తానే మరణం అయిపోయి ఉరేసుకుని చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిజానికి ఒకవేళ ఇంకా యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడానికి కూడా అతనికి అవకాశము లేకపోయింది. ఎందుకంటే అప్పటికే యేసు ప్రభువుని సిలువ వేశారు కాబట్టి ఇంకా దేవుడిని సిలువ వేశారు, నాకు దేవుడిని అప్పగించండి అని చెప్పేసి అడిగేటటువంటి అవకాశం కూడా అతనికి లేకపోయింది. కాబట్టి ఈ రోజున మనం ఏదో సంపాదిస్తున్నామని అనుకుంటున్నాం, కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సరిగ్గా
ఉపయోగించుకోలేక పోతూ ఉన్నాం. నిజానికి దేవుడు ఏదో ఉద్దేశంతో మరి యోధ అనే దేవుడు ఎంపిక చేసుకుని ఉండొచ్చు. మరి దేవుని కొరకు నిలబడితే అతను కూడా ఒక గొప్ప సేవ చేయాలి. ఎందుకంటే సేవ చేయడానికి అతను పిలువబడ్డాడు కాబట్టి. నిజానికి మరి అపవాదికి చోటు ఇవ్వకుండా ఉంటే ఒక గొప్ప సేవ యోధ కూడా చేయాలి. కానీ మరి దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టాడు కాబట్టి ఇంకా గొప్ప సేవ యోధ చేయలేకపోయి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మనము ఉపయోగించాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనము వాడుకునే వారిగా ఉండాలి. ఈ ఇల్లులు ఈ ధనాలు ఏది కూడా మనకి శాశ్వతమైనది కాదు. ఈ రోజున మనం ఎంతో మంచి ఇల్లు కట్టుకుంటున్నాము. ఎంతో గొప్పగా ఇల్లు కట్టుకుని దాన్ని మనం ఎంతసేపు కూడా స్త్రీలు ఎంతసేపు ఇంటిని తులుపుగా అది క్లీన్ చేస్తా ఇది క్లీన్ చేస్తా ఎంతసేపు ఇల్లు అర్థంగా మెరిచిపోవాలని చెప్పేసి ఎంతసేపు శ్రమ పడుతూనే ఉంటారు. ఇంటిని శుభ్రం చేస్తూనే ఉంటారు. కానీ ఆ ఇల్లు 100 సంవత్సరాల తర్వాత ఇంట్లో ఎవరు ఉంటారో కూడా నీకు తెలియదు. నీ తర్వాత నీ పిల్లలకి నీ పేరు కూడా వారికి తెలియదు. మీకు తెలుసా చెప్పండి? మీ నాన్నగారు వాళ్ళ తాతయ్య గారి పేరేంటి మీకు తెలుసా చెప్పండి? అది మనకు తెలియదు. కాబట్టి మన పేరు మన పిల్లల తర్వాత మన పిల్లలకి కూడా అసలు గుర్తుండదు. ఆ ఇల్లు ఆ బంగ్లాలు ఎవరో అనుమతిస్తూ ఉంటారు. మనం వాడిన వస్తువులు ఎవరో వాడుతూ ఉంటారు. అవన్నీ కూడా మనం వాడం. కానీ మనకి దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. దేవుడి కొరకు మనం నిలబడేవారిగా, దేవుడి కొరకు ఈ లోకంలో మనము ప్రయాస పడేవారిగా ఉండాలి. దేవుడు అంటా ఉన్నాడు, పరలోకంలో మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి పరలోకంలో మన ధనం కూర్చుకున్నట్టు వరకు మనము ప్రయాసపడాలి. ఒక పాస్టర్ గారు ఉన్నారంట. ఇప్పుడు పాస్టర్ గారు చనిపోయారంట. చనిపోయిన తర్వాత ఇప్పుడు పాస్టర్ గారు పరలోకానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు అన్నారంట ఒకసారి దేవుడితో, ప్రభా మా పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారో నాకు చూడాలనిపిస్తుంది. కాబట్టి ఒక్కసారి నేను పరలోకానికి తీసుకుని వెళ్ళి ఒకసారి మా పాస్టర్ గారిని చూపించు అని చెప్పేసి అడిగాడంట. అడిగితే పాస్టర్ గారిని యేసయ్య పరలోకంలోకి తీసుకుని వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత అక్కడ యేసయ్య మరి ఆ పాస్టర్ గారిని చూపిస్తూ ఉన్నారంట. ఒక మంచి అందమైనటువంటి ఒక భవనము పాస్టర్ గారికి చూపించి దేవుడు అన్నాడంట, ఇదిగో ఈ అందమైనటువంటి భవనమే పాస్టర్ గారిది అని చెప్పేసి అన్నాడంట. అన్నప్పుడు ఈ పాస్టర్ గారు అనుకుంటున్నారంట, సేవకురానికి నిజంగా చాలా తక్కువ పని ఉంటుంది. నిజానికి ఎన్నో ప్రాంతాలకు తిరిగింది నేను, ఎంతో ప్రయాసపడి మన దేవుని సువార్త ప్రకటించింది నేను కదా. మరి మా పాస్టర్ గారు ఏదో నా వెనకాల ఉండి ఏదో కొంత పరిచయం చేస్తే మాత్రమే ఆమెకి అంత పెద్ద భవనం ఇస్తే, మరి ఇంత ప్రయాసపడినందుకు ఇంత పరిచయం చేసినందుకు మరి నాకు ఇంకెంత పెద్ద భవనం ఇస్తాడు అని చెప్పేసి అనుకుని ప్రభుని అన్నాడంట. ప్రభు మరి నా ఇల్లు ఎక్కడ ఉందో అది కూడా ఒకసారి నాకు చూపించు అని చెప్పేసి అడిగాడంట. అడిగినప్పుడు ఒక చిన్న ఇంటికి తీసుకుని వెళ్ళి అది చూపించాడంట. ఆ ఇల్లు ఇంకా పని పూర్తి కాలేదు, అది ఇంకా పని జరుగుతూ ఉంది, కట్టబడుతూ ఉందంట. కట్టబడుతూ ఉన్నప్పుడు ఈ పాస్టర్ గారు అన్నారంట, ప్రభు ఏంటి మా పాస్టర్ గారికి ఏమో అంత మంచి భవనాన్ని ఇచ్చి నాకు మాత్రం ఏంటి ఇంత చిన్న ఇల్లు ఇచ్చాము అని చెప్పేసి అంటే దేవుడు అన్నాడంట, బాబు నేను ఇచ్చినటువంటి సమయంలో పాస్టర్ గారు మరి నా కొరకు నమ్మకంగా సేవ చేసి ఆమె నేను ఇచ్చిన సమయాన్ని పూర్తి చేసుకుని వచ్చారు కాబట్టి ఆమెకి ఇంత అందమైనటువంటి భవనాన్ని ఇచ్చాను. కానీ నీవైతే ఇంకా ఈ ప్రపంచంలో చేయవలసినటువంటి పని ఇంకా చాలా ఉంది. నా కొరకు నువ్వు ప్రయాసపడవలసినటువంటి ప్రయాసం ఇంకా చాలా ఉంది. కాబట్టి నువ్వు వెళ్ళి ఇంకా మిగిలిన పని కూడా చేసిరా, అప్పుడు నీ కొరకు నేను ఇంకా అందమైన భవనాన్ని కడతాను అని చెప్పేసి దేవుడు చెప్పాడంట. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా కూడా అది మనకు వ్యర్థమే. కానీ ఈ లోకంలో మనకి దేవుడు అప్పగించుకున్న పనిని మనం చేసినప్పుడు, దేవుడి కొరకు మనము ప్రయాసంతో సాగినప్పుడు, నమ్మకంగా పనిచేసే వారికి పరలోకంలో ఆయన ధనాన్ని దయచేస్తాడు. కాబట్టి యోధ తప్పుడు ఆలోచన కలిగి అపవాదికి చోటిచ్చి, ధనానికి అతని హృదయంలో చోటిచ్చి ఒక భయంకరమైనటువంటి ముగింపుని అతను తీసుకుని వచ్చాడు. కానీ దేవుడు అయితే నీకు సమయాన్ని ఇస్తా ఉన్నాడు. ఇచ్చేటటువంటి ఈ సమయంలో దేవుడి కొరకు నీ పాపాలు విడిచిపెట్టు. దేవుడు అంటా ఉన్నాడు, నీ పాపాలు నా వీపు వెనుకన నేను వెళ్ళిపోతా ఉన్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో అందరూ కూడా మన యొక్క పాపాలు దేవుడి సన్నిధిలో విడిచిపెడతాము, ఒప్పుకుందాము. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నాం.